వందే శివం శంకరం జై బమో ఉత్సవాల సందర్భంగా జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అమ్మవారి దగ్గర ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ సౌకర్యాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా గతంలో విడుదల చేసిన నిధుల పనులు కూడా పూర్తయినాయి. వాటిని అందుబాటులో కూడా త్వరలోపలే అవి అందుబాటులో కూడా వస్తాయి భక్తులకి. మరి పూర్తయిన పనుల యొక్క యూసీడీ కనుక ప్రభుత్వం పంపిస్తే మిగతా డబ్బులు కూడా మిగతా టోటల్ ప్రసాద్ స్కీమ్లో 72 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఇప్పుడు సగము పనులు పూర్తయినాయి. మిగతా సగం పనులకు కూడా యూసీ పోతే మిగతా పనులు కూడా మిగతా నిధులు కూడా మనకు శాంక్షన్ వస్తాయి. మిగతా ప్రపోజల్స్ ఏమన్నాయో వాటి కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. సో అమ్మవారి యొక్క గుడి ప్రాంగణంలో కానీ ఈ యొక్క అలంపూరు టెంపుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తిపీఠం యొక్క శక్తిని ప్రాధాన్యతను భక్తుల యొక్క ఆసక్తిని ఆకాంక్షను వాళ్ళ యొక్క వసతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రసాద్ నిధులకు తోడుగా ఇంకా కొన్ని నిధులు కేటాయించి ఇక్కడ భక్తులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వాసే కాబట్టి ఈ యొక్క ఏకైక శక్తిపీఠం తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం మరి అమ్మవారి యొక్క ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు హోల్ భారతదేశానికి కూడా అభివృద్ధి పదంలో నడవడానికి భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రజలకు ఆశీర్వాదం ఉండాలి, రైతులకు ఆశీర్వాదం ఉండాలి, మహిళలకు ఆశీర్వాదం ఉండాలి, పిల్లలకు ఆశీర్వాదం ఉండాలి, విద్యార్థులకు ఆశీర్వాదం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా ఈ యొక్క ప్రాంగణం చుట్టూన్నటువంటి టెంపుల్ చుట్టుముట్టున్నటువంటి ఏదైతే అంటే దీనికి సరిపోయేటటువంటి స్థలం కూడా మనకి ఇక్కడ లేదు దేవాలయానికి. గతంలో ఇక్కడ మనకు వరద వచ్చినప్పుడు 2009లో వరద వచ్చినప్పుడు ఈ దేవాలయం మొత్తం కూడా మునిగిపోయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే అప్పుడు అలంపూర్ మొత్తం టౌన్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అనేక నెలలు పట్టింది ఈ యొక్క అలంపూర్ కోలుకోవడానికి. మరి అదేవిధంగా ఇక్కడ గుడి చుట్టుముట్టున్నటువంటి కొంత ల్యాండ్ని కూడా మనం ఈ గుడికి తీసుకొని దీన్ని డెవలప్ చేసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ చాలామంది భక్తులు చెప్పిండ్రు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పార్కింగ్ ప్లేస్ కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు మౌలిక సదుపాయాలు కానీ మరి దేవాలయం ప్రాంగణంలో కూడా కొన్ని ఇక్కడ దేవాలయంలో భక్తులు కోరుకున్నటువంటి కొన్ని ఏర్పాట్లు కానీ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మరి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ చైర్మన్గా కూడా నూతనంగా మరి ఇవాళే ప్రమాణ స్వీకారం చేసినారు. నూతనంగా ఈ టెంపుల్ చైర్మన్గా నాగేశ్వర రెడ్డి గారు మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చొరవ తీసుకొని ఈ యొక్క శక్తిపీఠం యొక్క అభివృద్ధికి అహర్నిశలు మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అమ్మవారు
అందరినీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ఆశీర్వదించాలని, ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆరోగ్యం, అదేవిధంగా ఆరోగ్యంతో పాటు రైతులకు సరైనటువంటి సమయంలో వర్షాలు కురిసి అంటే అతి వర్షాలు కాకుండా, అతి వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరుగుతుంది. అటువంటి నష్టాలు రాకుండా సరైన సమయంలో వర్షాలు కురిసి రైతులందరూ కూడా ఆనందంగా సంతోషంగా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి విధంగా ఈ రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండేటటువంటి విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు గతంలో ఇక్కడ ఇచ్చేసినప్పుడు ఇక్కడ అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం కూడా నిధులు శాంక్షన్ చేసి జోగులాంబ దగ్గర హాల్ట్తో పాటు ఇక్కడ అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు. స్టేషన్ యొక్క డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ స్టేషన్ కూడా ఒకసారి చూద్దామని నేను అక్కడ వెళ్తున్నాను. నేను పరిశీలించడానికి వెళ్తున్నా, పనులు ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని పరిశీలించడానికి వెళ్తా ఉన్నా. సో జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ట్రైన్స్ కూడా ఈ ప్రాంతం నుంచి మూవ్ అవుతున్నటువంటి ట్రైన్స్ కూడా అనేకంగా ఇక్కడ ఆగుతూ ఉన్నాయి, హాల్ట్ అవుతూ ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఈ సెకండ్ లైన్ కనుక పూర్తయితే ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున రైల్వే సౌకర్యాలు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జోగులాంబ రైల్వే స్టేషన్ ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. సో భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైల్వే శాఖలో విపరీతమైనటువంటి అభివృద్ధిని ఇవాళ చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేషన్ను మోడర్నైజేషనే కానీ, అంటే ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఆధునీకరించడం, మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కల్పించడంతో పాటుగా రైల్వే కొత్త లైన్లు, కొత్త ట్రైన్లు అనేకం కూడా దేశవ్యాప్తంగా ఇవాళ మరి రైల్వేకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్తో పాటు రోడ్లతో పాటు రైల్వేస్ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి. మన సెకండ్ మహబూబ్ నగర్ నుంచి కూడా దోన్ వరకు మరి 2వ లైన్ కూడా వర్కులు ప్రారంభమైనాయి. మరి రైల్వే లైన్లలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిని ఈ ప్రాంతంలో మనం చూడగలుగుతాం.